వాలంటీర్లని పెట్టుకున్నాం అన్నారు. ఈ వాలంటీర్లు అనే వాళ్ళు ఎవరు ఆ పరిధిలో వాళ్ళకున్న గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి 50 ఏళ్ల పరిధిలో ఎవరైనా వచ్చి మా ఓటు ఉంది పెట్టండి అంటే పెట్టకుండా ఉన్నారా? ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏమైనా పనిచేశారా? నంబర్ 1. నంబర్ 2, వాలంటీర్స్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు అనేదే కదా ఈసీ గతంలో కూడా చెప్పింది. ఒక్క నిమిషం. కాదు నో శ్రీధర్ రెడ్డి గారు, వాలంటీర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పి కేంద్రం నుంచి వచ్చిందా రాలేదా? మేడం మీరు కన్ఫ్యూజ్ కాకండి. కన్ఫ్యూజ్ కావట్లేదు, చెప్పిందా లేదా? కేంద్రం చెప్పిందా లేదా? భయ్యా ఒక్క నిమిషం ఓపిక పట్టండి. ఇక్కడ 2 డిఫరెంట్ లైన్స్. ఒకటి ఏంటి, ఎలక్షన్ ప్రాసెస్ లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ చేయొద్దన్నారు. ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి? బూత్లు ఐడెంటిఫై చేయటం, లేకపోతే అక్కడ ఏజెంట్స్ గా కూర్చోబెడతాం, లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్స్ ని కూర్చోబెడతాం అనేది ఎలక్షన్ ప్రాసెస్. ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ లో ఏంటి? ఓట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి ఎవరైనా దాన్ని ఏమంటారు, ఫ్రీగా వెళ్ళిపోయి ఇచ్చేయచ్చు. అంటే వాలంటీర్ గా ఎవరైనా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా గానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రాలో ఓటు కావాలని చెప్పి ఐడెంటిఫై చేస్తున్నారు అనుకోండి, 6 నెలల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నట్టు ప్రూఫ్ ఉంటే, ఇఫ్ యూ గివ్ ఎన్ అప్లికేషన్ ఐ కెన్ వాలంటరీలీ డూ దట్. దానికి వాలంటీరే కాదు ఎవరైనా చేయొచ్చు. ఈ ప్రాసెస్ లో ఎవరైనా వచ్చి మాకు, బికాస్ హీస్ ఇన్ ద సిస్టమ్, ఎవరైనా వచ్చి మా ఓటు ఇక్కడ పెట్టండి అంటే పెట్టకుండా ఆపారా? పోనీ ఎవరైనా దొంగ ఓట్లు వాలంటీర్స్ చేర్చారా? దిస్ ఇస్ డిఫరెంట్. ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. ఎలక్షన్ ప్రాసెస్ వన్స్ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఇచ్చిన తర్వాత అప్పుడంతా కూడా ఎలక్షన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఎవరైనా బెదిరించడమో లేకపోతే శ్రీధర్ గారు ఒక్క పాయింట్ క్లియర్ గా చెప్పండి. ఏపీలో దొంగ ఓట్లు ఉన్నాయా లేవా? నకిలీ ఓట్లు ఉన్నాయా? ఏపీలో దొంగ ఓట్లు ఉన్నాయి, తీసేయమంటున్నాం మేడం. ఉన్నాయా లేవా? ఏపీలో దొంగ ఓట్లు ఉంటే తీసేయమంటున్నాం. రెడ్డి గారు మీ మాటకు అడ్డం వస్తున్నాను సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మీరు థియరీగా చాలా బాగా చెప్పారు సార్, జరగాల్సిన పద్ధతి అదే మీరు చెప్పింది. కానీ తిరుపతి మన పార్లమెంట్ బై ఎలక్షన్స్లో బస్సులు వేసుకొని వచ్చి పీలేరు రామచంద్రారెడ్డి గారి కళ్యాణ మండపంలో వాటిని పార్క్ చేసి అక్కడికి వెళ్ళి జనాలు పట్టుకోకపోతే పరిగెత్తినటువంటి సంఘటనలు, దాన్ని కూడా మీరు సమర్థిస్తున్నారా? అది కూడా జరగలేదంటారా? ఒక్క నిమిషం అండి. తిరుపతి ఉప ఎన్నికల్లో అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి తిరుపతిలో? అయి సరే సార్, ఇది జరిగింది కదా, జనం మీడియా సాక్షిగా చూశారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారా, జరగలేదంటున్నారా? చెప్పండి. టీవీలో వచ్చిన వార్తలే నిజం అంటే చాలా చెప్పొచ్చు. బేస్లెస్ ఎలిగేషన్స్ ఎవరో అవన్నీ కూడా బేస్లెస్ ఎలిగేషన్స్ అని కొట్టేస్తున్నారు. ఖచ్చితంగా 100% బేస్లెస్ ఎలిగేషన్. ఈసీ ఏం చెప్పిందండి? ఈసీ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఆ వార్తలు తీసి పక్కన పెట్టండి. ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలు, ఈనాడులో వచ్చే గురించి, వేరే ఛానల్స్ గురించి మన ఛానల్లో డిబేట్స్ ఎందుకు లేకండి? తిరుపతి ఎస్పీ మీద వాళ్ళ మీద ఎందుకు సీరియస్ అయింది అడగండి. కాన్ఫరెన్స్ లో ఏమైనా మాట్లాడారా? లేకపోతే ఏమైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారా? వాళ్ళు ఏం చెప్పారు? దీస్ ఆర్ ద రిప్రజెంటేషన్స్ వాట్ వి రిసీవ్డ్, విల్ టేక్ యాక్షన్ అని చెప్పారు. అంతేగాని ఇక్కడ రేపు పొద్దున్నే కత్తి పట్టుకొచ్చేసి యుద్ధం చేస్తారు. వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని కూడా అడుగున్నారు కదా. మరి 4.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. దట్ ఈస్ వాట్ ది ప్రొసీజర్ మేడం. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఆయన వెంటనే మీరు ఇచ్చిన కంప్లైంట్ నిజమా కాదా అని చెప్పి చూడకుండా వెంటనే యుద్ధం చేయడం ఎవరితోటి. దేర్ ఇస్ ఎ ప్రొసీజర్. ఆయన ఈ లాస్ట్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్ కి వాళ్ళు ఆ టీం ఎవరైతే మీరు చెప్తున్న తిరుపతి ఎస్పీ గారు ఎవరైతే అడిగారంటారో ఆ తిరుపతి ఎస్పీ గారికి ఒక రైటింగ్ లో మెమో పంపిస్తారు. అండ్ హీ నీడ్ టు రిప్లై దట్. వన్స్ ఆ రిప్లై వచ్చిన తర్వాత ఇఫ్ దే ఈస్ నాట్ సాటిస్ఫైడ్, ఎలక్షన్ కమిషన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్, దెన్ దే విల్ టేక్ ఎన్ యాక్షన్. ఓకే, బైపోల్ లో చూసినవి తప్పు అంటారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో డిగ్రీ అర్హత లేని వాళ్ళు కూడా వచ్చి ఓటేసారంటే అది కూడా తప్పు అంటారు. అన్నప్పుడు అంతమంది ఆఫీసర్లు ఎందుకు సస్పెండ్ చేశారు? నిజంగా అదే పని చేస్తున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ ఎందుకు ఓడిపోతుందండి? అయినప్పటికీ ఎక్కువ ఓట్లు వచ్చాయంటుంది టీడీపీ. టీడీపీ చేసేదే అది కదండి. స్వయంగా పవన్ కళ్యాణ్ దొంగ ఓట్లు ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పట్టుకొని ఎలాంటి ఇన్విటేషన్ లేని ఒక రికగ్నైజ్డ్ పార్టీ కానీ రిజిస్టర్ పార్టీ కానీ అటువంటి కేవలం రిజిస్టర్ పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ కి
ఇన్విటేషన్ లేకపోతే దొడ్డిదారిని తీసుకెళ్లినటువంటి తెలుగుదేశం ఎవరు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో 40,000 దొంగ ఓట్లు ఉండే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడం అనేది హాస్యాస్పదం. ఇంతకన్నా పెద్ద బ్లండర్ ఇంకోటి ఉండదు భారతదేశం. ఏదైనా దాని మూలన కానివ్వండి, వచ్చిన ఏ నష్టం ఏంటండి? రాజకీయ దాని మీద ఎందుకు పార్టీలు ఫోకస్ చేస్తున్నారు? టీడీపీయా, కుప్పమా, పులివెందల, లేదంటే తిరుపతి, ఇవన్నీ పక్కన పెడితే ఈ ఓట్లు అనేవి అక్రమంగా ఉన్నా, దొంగ ఓట్లున్నా, 1కి 4 ఉన్నా, 0 డోర్ నంబర్స్ మీద అప్పటికప్పుడు షెడ్లు వేసి అక్కడ ఒక 10 మంది ఉన్నట్టుగా క్రియేట్ చేసినా అన్ని కూడా తప్పే కదా అనేది. వాటి మీద యాక్షన్ తీసుకోవాలి కదా అనేది. అప్పుడు ప్రజలు ఏదైతే కావాలని చెప్పి ఒక నాయకుడిని ఎన్నుకుంటారో, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రజాశాంతి పార్టీ అయినా కావచ్చు, ప్రజలు ఒక నాయకుడిని కావాలి అని చెప్పి ఎన్నుకోవడానికి ఏదైతే ఒక ప్రక్రియ ఉందో రాజ్యాంగబద్ధంగా, అది సరిగా జరగట్లేదు అనేదే కదా. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ టాకింగ్ టు. ఇక్కడ 2021-22లోనే పార్లమెంట్ లో ఆధార్ కార్డుకి లింక్ చేయాలి ఓటర్ కార్డ్ ని అని చెప్పి మాట్లాడిన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఒకటి. రెండోది వచ్చేసి ఎక్కడైనా మీరు అంటున్నారు షెడ్లు వేసేసేసి వెంటనే ఓట్లు అట్లా అవ్వదండి. ఒకవేళ ఉంటే వేగ్గా ఊరికే మాట్లాడటం కాదండి, యూ షుడ్ హ్యావ్ ఎ ప్రూఫ్. నేను చెప్తాను, ఐ న్యూస్ వాళ్ళ అడ్రస్ లో ఒక 500-600 ఓట్లు రిజిస్టర్ చేశారు ఆశా గారు అంటారు, నేను ఒక రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను. సో ఐ న్యూస్ వరకు వచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నా, ఏదైతే కేంద్రానికి కంప్లైంట్ చేయడానికి వెళ్ళాయో ప్రతిపక్షాలు వేగ్గా కంప్లైంట్ చేశారంటారా ఆధారాలు లేకుండా? నేను అదే చెప్తున్నాను మేడం, ఎలాంటి ఆధారాలు లేకుండా ఊరికే వేగ్గా పెట్టేసి ఇదిగోండి పలానా అడ్రస్ లో ఉన్నాయంటే వీళ్ళు యాక్సెప్ట్ ద కంప్లైంట్ ఫస్ట్. తర్వాత దాని గురించి వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటది, దాని గురించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ ఉంటది. ఆ ఎంక్వైరీలో పలానా వాళ్ళు ఎవరు రిజిస్టర్ చేశారు అనేది కదా దట్ నీడ్ టు కమ్ అవుట్. అదే కదా ఇప్పుడు ఆశ దొంగ ఓట్లు పోల్ చేస్తున్నా, లేదంటే శ్రీధర్ రెడ్డి గారు 100 ఓట్లు వెనకాల పెట్టి కూర్చున్నారు అనేది కాదు కదా. అక్కడ రాష్ట్రంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని జరుగుతున్నాయి, ఎంత ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది, ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని గెలిపించుకోవడానికి ఎంత వరకు పారదర్శకత ఉంది అనేది మెయిన్ గా ఇంపార్టెంట్ కదా. నేను ఈసీ కూడా అదే చెప్పుంది, ట్రాన్స్పరెన్సీగా జరగడానికి మేము ముందుకెళ్తాము, చర్యలు తీసుకుంటామని. ఐ థింక్ నాకన్నా ప్రతిపక్ష పార్టీలు కూడా ప్యానెల్లో ఉన్నాయి కాబట్టి అని అడిగి తెలుసుకుందాం.